అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అండి, బాలరాముడిది. ఆ విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. మనం అక్కడికి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి చూడలేకపోయినా ఆ సమయానికి మనం ఏం చేయాలి అనే విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు మనకి 84 సెకండ్లు. ఆ ముహూర్తానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అనే విషయం తెలుసుకుందాం. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్టకు సిద్ధమైంది. కోట్లాది మంది భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం మనకి మరికొద్ది రోజుల్లోనే సాక్షాత్కారం కాబోతుందండి. శ్రీరాముని ప్రతిష్టాపనకు 2024 జనవరి 22వ తేదీన శుభ సమయంగా నిర్ణయించి అన్ని ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు. అయితే ఈ ముహూర్తం మనకి ఎప్పుడు వచ్చింది అంటే కలియుగాబ్ది 5125 పుష్యమాసం శుక్ల ద్వాదశి సోమవారం శాలివాహన శకం 1945 22 జనవరి 2024వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్య అత్యంత శుభగడియలు ఉన్నాయని, ఆ సమయంలోనే ప్రాణ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించినట్లు వేద పండితులు అయితే చెప్తున్నారండి. 84 సెకండ్ల పాటు ఉండే శుభ ఘడియల విశిష్టత ఏంటి అని ఇప్పుడు సర్వత్రా చర్చ అనేది కొనసాగుతుంది. ఏంటి అంత విశేషమైన ముహూర్తం అని. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన సంవేద విద్యాలయ ఆచార్యులు, జ్యోతిష్యులు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ముహూర్త వివరాలనైతే మనకి వెల్లడించారనమాట. వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేషలగ్నంలో అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఈ ముహూర్తంలో గురు స్థానం బలంగా ఉంటుంది. గురు రాజయోగం కల్పిస్తాడు. గురు 5, 7, 9 స్థానంలో ఉంటాడు. 7వ స్థానంలో గురువు ఉంటే అందరి మనసులు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. లక్ష సమస్యలు పరిష్కరించే సామర్థ్యం గురువుకు ఉంది. అంత మహిమ కలిగిన గురువు 2024 జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఉచ్చ స్థితిలో ఉంటాడని గణేశ్వర శాస్త్రి వివరించారు. సాధారణంగా 5 గ్రహాల అనుకూల స్థానంలో ఉంటే అది మంచి ముహూర్తం అవుతుందట. అలాంటిది రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. దీనివల్ల దేశ కీర్తి మరింత పెరుగుతుందని చెప్తున్నారనమాట. అయితే ఈ అయోధ్య రామాలయం గురించి చాలా వివాదాలే మనకి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నాయి. అయితే ఈ స్థలం హిందువులు మాది, ముస్లింలు మాది అని చెప్పి చాలా కాలం ఉన్న వివాదానికి మనకి 2019 సుప్రీంకోర్టు పరిష్కరించింది. అయోధ్యలో జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్టను పవిత్రోత్సవంగా పిలుస్తారు. ఇది హిందువులకు ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్తున్నారు. మళ్ళీ దేశంలో రామరాజ్యం రాబోతుంది అనే ఆనందంలో అందరిలో జీవితాల్లో కొత్త వెలుగు నింపుతుంది. అయితే ఈ ఆలయ విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గంట అండి. గంట జై శ్రీరామ్ అని రాసి ఉండే ఈ గంట ఆలయంలోకి రాముడు రాకను ప్రకటించడానికి గంట గట్టిగా మోగుతుంది. ఈ భారీ గంట బరువు 600 కిలోలటండి. అలాగే సందర్శనకు వచ్చే భక్తులకు ప్రసాదాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసింది. ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇలాచీ దానాను నిర్ణయించారు. ఈ ప్రసాదం చక్కెర మరియు యాలకులతో తయారు చేస్తారు. దీన్నే రామ్ దానా అని కూడా అంటారు. మనకి పుణ్యక్షేత్రాల్లో పంచదార అనేది ఇలా బాల్స్లా దొరుకుతుంది కదా, అదేనండి ఇలాచీ దానా అంటే. అయితే మన యొక్క శ్రీరాముని యొక్క అయోధ్య నుంచి మనకి 5 లక్షల గ్రామాలకి ఈ యొక్క అక్షింతల్ని పంపించారటండి. ఈ 5 అక్షింతల్ని మనకి దగ్గరలో ఉన్న రామాలయం ట్రస్ట్ వాళ్ళు మనకి అందిస్తూ ఉంటారు. అలాగే మా ఫ్లాట్స్లో కూడా తీసుకొని వచ్చి ఇచ్చారండి. ఈ అక్షింతల్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ అక్షింతల్ని ఏం చేయాలి అంటే మనం కుటుంబ సభ్యులందరూ కూడా తల మీద కొంచెం కొంచెం వేసుకొని మిగతా అక్షంతల్ని బియ్యం వేసే డ్రమ్ములోని, అలాగే కొన్ని అక్షంతల్ని మనం నిత్యం పూజలో ఉపయోగించి ఆ అక్షంతలు మనం తల మీద ధరిస్తూ ఉంటాం కదా, ఆ అక్షంతల్లో ఈ అక్షంతలు అనేది కలుపుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే జనవరి 22వ తారీఖునే మనకి మధ్యాహ్నం అనేది ఈ యొక్క
అభిజిత్ లగ్నంలో ఈ యొక్క బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదండి. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే జై శ్రీరామ్ అనే మంత్రాన్ని కానీ, లేదు అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని 108 సార్లు మనం చదువుకోవాలి. ఇలా చదవడం వల్ల మనం అంతా కూడా మనం అందరం కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటామండి. అలాగే ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మనం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు 2 దీపాలు, అలాగే మన పూజ గదిలో 2 దీపాలు, తులసి కోట ఉంటే అక్కడ 1 దీపం అనేది తప్పనిసరిగా వెలిగించాలని చెప్తున్నారండి. ఇలా వెలిగించడం వల్ల విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ అనేది జరుగుతుంది. అందుకని ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ సమయంలో ఈ విధంగా సాయంత్ర సమయంలో చేయడం వల్ల మన ఇంటికే కాకుండా మన దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా సుఖ సంతోషాలతో మళ్ళీ రామరాజ్యంలోకి అడుగు పెడుతుంది అని చెప్తున్నారు. అందుకని తప్పకుండా ఈ చిన్న విషయాన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఈ విషయం నాకు తెలిసింది, మీ అందరికీ ఇంకా చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చానండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.